మన ఎన్నికల విధానాలు కానీ, అలాగే ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానాలు కానీ ఇవన్నీ కూడా లోపభూయిష్టంగానే ఉన్నాయి అనేది మనందరికీ చాలా చక్కగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అవగతం అవుతున్నాయి. అలాగే ఇప్పుడు దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా కోరుతున్న ఎంతోమందితో పాటు నేను కూడా వాళ్ళలో ఉన్నాను. ఎంచేతంటే ఎప్పుడైతే మెజారిటీ మాత్రమే పరిపాలన చేయాలి అనేది వస్తుందో, కేవలం ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన వాళ్ళు కూడా పరిపాలనని వాళ్ళు ఇది చేస్తారు. అలాగే ఏంటంటే ఒక 3-4 పార్టీలు ఒకేసారి పోటీ చేసినప్పుడు 25% ఒకళ్ళకి వచ్చి మిగిలిన 75% ఒక 5-6 పార్టీల మీద పంచుకున్నా కానీ ఈ 25% వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. అంటే 75% వాళ్ళకి వ్యతిరేకం ఉన్నా కానీ వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు.